న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. అనూస్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ సమర్పించు సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్స్కి స్వాగతం. భోగి శుభాకాంక్షలు రమ్మగారు. భోగి శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ భాగ్యాల భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ అనగానే భోగి మంటలు వేస్తాము, పిల్లలకి భోగి పళ్ళు పోస్తాము, హరిదాసులు. ఇంకా ఈ సంక్రాంతి పండుగ అంటేనే మనకి 4 రోజులు ఉండే పండుగ కదా రమ్మగారు. భోగి యొక్క విశిష్టత, ఈ రోజు మనం ఎలాంటి విధి విధానాన్ని పాటించాలి? సంక్రమణానికి వచ్చే ముందు రోజుని భోగి అంటాం. కాలం మారిపోతుంది, రేపటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేస్తుంది. అయితే ఈ రేపటి నుంచి మార్పుకి సంకేతంగా రేపటి నుంచి మన ప్రకృతిలో ఏమేమి తేడాలు వస్తాయి, వాటన్నిటికీ ప్రతీకగా భోగి పండుగ చేసుకుంటాం. సంక్రమణం నాడు తలంటుకోకూడదని ఒక నియమం ఉంది మనకి. కొన్ని ప్రత్యేక దినాల్లో తలంటి పోసుకోకూడదు అని చెప్తారు కదా, అందులో సంక్రమణం కూడా ఒకటి. ప్రతి నెల సంక్రమణం వస్తుంది కదా, సూర్య సంక్రమణం జరుగుతుందా, ఆ రోజున తలంటి పోసుకోకూడదు. ఓకే. తెలిసి ఏకాదశి నాడు పోసుకున్నా పర్వాలేదు, తెలియక ద్వాదశి నాడు తెలియక కూడా ద్వాదశి నాడు తలంటుకోకూడదు. అలా వాటిలలో ఇది కూడా ఉంది, సంక్రమణ నాడు తలంటుకోకూడదు. అందుకని ముందు రోజు తెల్లవారుజామునే తలంటి పోసుకోవాలి. దీనికి ఒక రోజు ముందు రాబోయే సూర్యుడి యొక్క ప్రకాశానికి గుర్తుగా భోగి మంటలు వేసుకుంటాం. చలిని జయించటానికి. మళ్ళీ ఈ వేసే భోగి మంటల్లో ఇవాళ నుంచి మన పాత జీవితం మనం ఎట్లా ఉన్నామో అవన్నీ సమాప్తం. రేపటి నుంచి సరికొత్త జీవితం. సూర్యుడు ఎట్లా సరికొత్తగా కొత్త ప్రయాణం మొదలు పెడతాడో, మన జీవితాలు కూడా అలా కొత్తగా ప్రయాణించాలన్న ఒక ఆకాంక్షతోటి 1-2 పాత వస్తువులు కూడా భోగి మంటల్లో వేసేస్తాం. ఒకరోజు ముందు భోగి పండుగ చేసుకుంటామా, భోగికి ఒక రోజు ముందు సాయంకాలమే, ముందు రోజు సాయంత్రం, భోగి పండుగ ముందు రోజు సాయంకాలమే వాకిళ్ళు ఎక్కడెక్కడ మనము భోగి మంటలు వేయదలుచుకున్నామో అక్కడ శుభ్రంగా ఊడ్చి చెత్త కసువు లేకుండా చేసుకుని చక్కగా నీళ్లు జల్లి ఆ మట్టి అంతా అణిచి బ్రహ్మాండంగా ముగ్గులు అవి వేసి పెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటల వేళ 3:30-4 మధ్యలోనే భోగి మంటలు వెలిగిస్తాం. ఈ భోగి మంటకి ఏదో చెత్త చెదారము వేయకూడదు. ప్రత్యేకంగా మంచి ఈ రకమైన కట్టెలు వాడాలన్న నియమం కూడా ఉంటుంది. కొంచెం అప్పుడే ఎండుగడ్డి వచ్చి ఉంటుంది కాబట్టి పల్లెటూళ్ళలో పొలాల నుంచి వస్తుంది కదా, కొంత పాత గడ్డి కూడా వేస్తారు తేలిగ్గా అంటుకోవటానికి. ఈ భోగి మంటల దగ్గర స్నానాలు, తల స్నానం కూడా చేసేసి భోగి మంట దగ్గరికి వెళ్ళే వాళ్ళు కొంతమంది కనపడతారు. కొన్ని ప్రాంతాల్లో అలా ఉంటుంది. మాకు లేదు, మేము నిద్ర లేచి భోగి మంట దగ్గరకు వచ్చేసేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం. అట్లాగే ఈ పొద్దున్నే ఆ చలి కాగి భోగి మంట మీదే నీళ్లు కాగబెట్టుకుని స్నానం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అవునండి. మాది అది కాదు. మేము ఇక్కడ భోగి మంట వేసుకునే వాళ్ళం, మా ఇంట్లో వేడి నీళ్ళు పెట్టుకునేవాళ్ళు. నీళ్ళపై వెలిగించి భోగి మంట దగ్గర కూర్చునే వాళ్ళం కూడా చిన్నప్పుడు. పాలేళ్ళు వెలిగించేవారు నా చిన్నతనంలో. ఒకళ్ళు అక్కడ ఇది వెలిగించేస్తే అది కూడా వెలిగిస్తే ఈ భోగి మంట దగ్గర నుంచి వెళ్ళాక వేడి నీళ్ళతోటి తలంట్లు పోసుకోవటం, తెల్లవారుజామునే తల నెత్తికి నూనె రాసుకోవటం, ఒంటికి నలుగు పెట్టుకోవటం, పిన్నా పెద్ద అందరూ తలంటి పోసుకుంటారు. ఈ భోగి మంటల్లో మనం ఈ నెల రోజులు చేసినటువంటి గొబ్బిళ్ళ తాలూకు పిడకలు, గొబ్బిళ్ళని ఏం చేస్తాం, పొద్దున్న గొబ్బిళ్ళు పెడతావా, తెల్లవారుజామునే పెట్టేస్తాం 6 గంటలకల్లా. తెల్లవారేసరికి ఈ గొబ్బిళ్ళని సాయంకాలం తీసి గోడ కొట్టేస్తారు. ఎక్కడో చోట నేలకు చరిచేది కూడా ఉంటుంది, మన వైపు అంతా గోడకే గొబ్బిళ్ళు కనపడుతుంది. ఈ కొట్టేసిన గొబ్బిళ్ళని ఏం చేస్తారంటే మధ్యలో చిల్లు పెడతాను దానికి. గోడ కొడతామా, గారెకి చిల్లు పెంచినట్టు ఆ పిడక్కి ఒక చిల్లు పెడతారు. మనకి ఈ పండగ రోజులు వస్తుండగానే అవి రాలి పడిపోతుంటాయి ఎండిపోయి. వాటిని ఒక చిన్న పురికొస్తోటో కంబార్ తాడుతోటో గుచ్చి పెడతారు. ఈజీగా ఉంటుంది కదా, హోల్ గుచ్చి ఉంటే. అవును. సున్నా చిల్లు ఉంటే గుచ్చడం సులువు. చిన్న చిన్న దండలు చేసి పక్కన పెడతారు. ఆ భోగి పిడకల్ని ఇందులో వేస్తారు. పిల్లలందరికీ తలా ఒక చిన్న దండా చేస్తారు, లేదా తక్కువ ఉంటే తలా ఒక పిడక తీసుకొచ్చి వేసుకోవాలి ఈ భోగి మంటలో. మీరు ఆవు పేడ అది ఎండిపోయింది, దాంట్లో మనం ఏం పెట్టాము, బంతి పువ్వులు కానీ గుమ్మడి పువ్వులు కానీ అలాంటి పువ్వులు పెడతాం. దానికి పసుపు కుంకుమ పెడతాం, బియ్య పిండితో ముగ్గేస్తారు. ఇప్పుడు ఈ మధ్య చూసాను ఏమిటో బొట్లు మాత్రమే పెడుతున్నారు, కుంకుమ పెడుతున్నారు. కాదు, దాని విధానం ఏంటంటే ఇప్పుడు గొబ్బి చేసామా 2 గీతలు గీయాలి చేయ ఇట్లా. అంటే ఇట్లా ఒక పట్టీలాగా వస్తుంది అనమాట. చిన్నదానికి ఒకటి చాలు, పెద్దవాటికి 2 గీస్తారు. మళ్ళీ ఇటు నుంచి కూడా 2 గీతలు గీస్తే ఏమవుతుంది, ఇలా పట్టీలాగా ఇటు నుంచి ఇటు వస్తుందా. ఆ మధ్యలో పెడతాం బొట్టు. ఇది 4 భాగాలు అయింది కదా, 2 గీతలు అటు 2 గీతలు ఇటు గీస్తే 4 పార్ట్స్ అయిందా. అటు ఇటు పసుపు, ఇటు రెండో పక్కన కుంకుమ పెడతాం.
ఈ పసుపు కుంకుమ బియ్యపిండి అంటుకున్నటువంటి పువ్వులతో పాటు ఎండినటువంటి ఈ ఆవు పేడ పిడకని ఈ భోగి మంటలో మంటలో వేసేసరికి అది కాలగానే వస్తుంది జయ ఒక ప్రత్యేకమైన సుగంధం. అది వాతావరణానికి మంచిది. ఇంట్లో ఉన్న చీపుళ్ళు చెత్త చాటలు అలా వెయ్యరు, చీపుళ్ళు కాదు వేసేది. ఈ మధ్య పాత చీపుళ్ళు వేసేయాలి, పాత వస్తువులు, పాతవి కాదు అనకూడదు. వాడేసి సర్వనాశనం దుంపనాశనమైన వాటిని తీసుకొస్తే అవి కాలితే వాటిలోని మురికంతా వాసన రాదా? పాత బట్టలు వేయటం చిచ్చి అది కాదు, చేట వేస్తారు. ఆ పాత చేటలు అంటే అవి వెదురుతో కదా అల్లుంటాయి. అవును, వెదురు ప్రశస్తమైన చెక్కల్లో ఒకటి. అది కాలితే దాని నుంచి వచ్చే పొగ వాతావరణానికి మంచిది. ఈ ప్లైవుడ్ ముక్కలు అలాంటివి వేయకూడదు, అవన్నీ కెమికల్స్ ఉంటాయి. ఈ పాత పడిపోయిన చీపుర్లు కాదు, కొబ్బరి చీపురు వేస్తారు. కొబ్బరి పుల్లలు చీపురు ఉంటుందా, అది ఓకే. కొండ చీపుర్లు మెత్తని చీపుర్లు కొంచెం ఉంటాయి కదా, అవి వేయకూడదు. అవి కాదు. పాత బట్టలు కాదు, బట్టలు కాలిన పొగ అది చాలా చెడ్డది, అది సరైంది కాదు. ఇళ్లలో ఈ సంవత్సరం నుంచి మంచాలు ఏమైనా విరిగిపోయినా, కుర్చీలు విరిగిపోయినా, ఏదైనా కిటికీ ఇది ఊడిపోయినా, 3/4 ఇవన్నీ కూడా మేలుజాతి చెక్కలే ఉంటాయి. అవును, మారుజాతి రకాలు కూడా కొన్ని ఉంటాయి, కొన్ని మారుజాతివి ఉంటాయి. మారుజాతి ఉన్నా ఆ పొగ అంత పర్యావరణానికి ప్రమాదం కాదు, మనకి ప్రమాదం కాదు. అట్లా విరిగిపోయినవి అవి వాసపు దూలాలు, వాసాలు, వీటిని తీసుకొచ్చి వేస్తారు. ఓకే, మన జీవితం మారుతుంది. మనం ఒక పాత దాంట్లో కొట్టుమిట్టాడుతున్నాం, రేపటి నుంచి కొత్తగా మొదలు పెడతాం. దీన్ని ఇక్కడ వదిలేద్దాం. దీనికి ఇది దేనికి సంకేతం? ఇప్పటిదాకా నువ్వేం పడ్డావో 1, ఇప్పటిదాకా నువ్వేమీ సరిగ్గా చేయలేదా అది 2, నువ్వేదైనా కొత్తగా మొదలు పెట్టుకుని దలుచుకున్నావా అది 3. ఆ 3టికి ఇది సంకేతం. ఇక్కడ వదిలేయి. తెల్లవారేసరికి సూర్యుడు ఉత్తరానికి వాలి ప్రయాణం మొదలు పెడతాడు. సూర్యుడితో పాటు మళ్ళీ నీ ప్రయాణం మొదలుపెట్టు. సరైన పని చెయ్యి. ఇప్పటిదాకా చేసిన తెలివి తక్కువవి, చెత్తవి, పనికిమాలిన పనులు ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ వదిలేయి. అంతేగాని ఎవరిళ్లలో నుంచైనా పాత సామాన్లు పట్టుకొచ్చి పారేసి వాళ్ళకి శాస్తి జరిగిద్దని సంతోషించమని కాదమ్మా. మనకి ఏదైనా ఒక పాత పద్ధతి వస్తే దాంట్లో ద్వితీయార్థం తీసుకుంటాం, ప్రథమార్థం ఎప్పటికీ తెలియదు మనకి. ఇప్పటికీ అర్థం చేసుకో. ఇలా ఆలోచించండి. కాగితాలు కాల్చటము, టైర్లు కాల్చటము, పిచ్చి పనులు చేయొద్దు. ఆ పొగలు ఏవి వాతావరణానికి మంచిది కాదు, మనకి అస్సలు మంచిది కాదు. అవునండి, సరైనవి, సరైన చెక్కలు, చెక్కపేళ్ళు, పిడకలు, వీటిని కాల్చటం వల్లే ఆ పొగ మంచిది. ఆ బూడితోటి తర్వాత ఇళ్ళు వాకిళ్ళు గిన్నెలు తోముకుంటారు జనాలు. పక్కనున్న చెరువుల్లోనూ వాటిల్లోనూ కలిపేస్తారు. ఎలా కుదిరితే ఇంక అట్లా చేసుకుంటాం. ఈ భోగి మంట వేయటం తర్వాత అందరూ ఇంటిల్లిపాది తలకి నూనె పెట్టుకుని చక్కగా తల స్నానాలు చేసుకోవటం, దేవాలయ సందర్శనం లాంటివి చేయటం. ఏవైనా పిండి వంటలు ముందు రోజు ఎప్పుడు ముందాక చేయలేదనుకో, భోగి నాడైనా పిండి వంటలు చేసుకోవచ్చు. స్నేహితుల్ని, చుట్టాలని, పక్కాలని అందరూ భోగి నాటికే దిగుతారు. చాలామంది ఏంటంటే భోగి మంట కోసం ముందు రోజు వచ్చేస్తారు. అవును, లేదా మంట వేస్తుండగా దిగుతారు బస్సులు. ఇది ముఖ్యమైనది కదా. అందుకని ఈ భోగి మంటే చాలా ఇంపార్టెంట్గా ఈ రోజున మనకి కనపడుతుంది. బొమ్మలు పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు, కొలువు పెట్టే అలవాటు ఉంటే భోగి రోజు పొద్దునే బొమ్మలు కొలువు పెడతాం. సాధారణంగా పెట్టుకునే వాళ్ళు ఈ రోజున ఒక రోజు ముందే ఏర్పాటు చేసుకున్న ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటారు. ఈ సాయంకాలం ఏం చేస్తారు? పిల్లలకి బోడలు పోయటం అంటారు, లేదా భోగి పళ్ళు పోయటం అంటారు. వాళ్ళు ఎవరింట్లోనే చూసాం మరమరాలు పోసారు పిల్లల మీద. పిల్లలకి పువ్వులు ఎలర్జీట, పువ్వులు పడవు, ఒళ్ళు దురదలు వస్తాయిట. అందుకని ఏం చేస్తారు? ఈ మరమరాలలో రూపాయి కాసులు, చిన్న కాసులు వేశారు, తర్వాత రేగిపళ్ళు వేశారు, అవి తిప్పి పోశారు. సూర్యుడికి సంకేతంగా రేగుపళ్ళు పోస్తాం. రేపటి నుంచి సూర్యుడు కొత్త దారిలో ప్రయాణిస్తాడు. దీని తర్వాత కాస్త అటు ఇటుగా మాఘం వస్తుంది. మాఘం ఆరోగ్య మాసం. మాఘ స్నానము విశేషమైందే. అవును, మాఘంలో సూర్యుడు చాలా ప్రతాపవంతుడుగా ఉంటాడు, ఆరోగ్యదాయిగా ఉంటాడు. దానికోసం ముందే ఇది మనం ఏం చేస్తాం? ఈ భోగిపళ్ళని పిల్లల మీద నుంచి తిప్పి వాళ్ళ మీద ఉన్న చీడలు పీడలు పోవటానికి, వాళ్ళకి ఆరోగ్యం సిద్ధించడానికి సూర్యుడికి ప్రతీక అయినటువంటి రేగిపళ్ళు, సూర్యుడికి ప్రతీకగా చెప్పబడేటువంటి చిన్న చిన్న రాగి కాసులు వేసి అవి పిల్లల మీద వేస్తాం. ఎప్పుడైతే ఈ కాసులు అవి కింద పడతాయో అది టంగుమని మోగుతుంది కదా, చిన్న శబ్దం వస్తుంది. మన ఇంట్లో అలక్ష్మి ఎక్కడైనా దాక్కుంటే ఆమె వెళ్ళిపోతుంది బయటికి. దానికోసమని పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు.
నెల రోజులు ఆడపిల్లలకైతే 40 రోజులు, మగపిల్లలకైతే నెల వెళ్తే చాలు. గుండు మీద టింగమని పోసేయకుండా కొంచెం నిదానంగా కాస్త తలకి దెబ్బ తగలకుండా మొహానికి కొంచెం అడ్డం పెట్టి కంట్లో పడిపోకుండా చూసి ఒక్క నెల దాటితే చాలు. ఆడపిల్లలకి మాత్రం 40 రోజులు దాటాలి, పెద్ద పురుడు అంటారు వాళ్ళకి. మగ పిల్లలకి అట్లా చక్కగా తల్లులు బళ్ళో కూర్చోబెట్టి భోగిపళ్ళ పేరెంటం చేయటం. మా 10 ఏళ్ళు వచ్చినా మా నాయనమ్మ పోసేవారు. మేము 5-6 ఏళ్ళు వచ్చాక మా పిల్లలకి మానేసాం, కానీ 10వ సంవత్సరం అందరి పిల్లల్ని కూర్చోబెట్టి పోసేసేవాళ్ళు. ఎవరింటికి వెళ్తే వాళ్ళ ఇంటో నాయనమ్మ వస్తుంది భోగిపళ్ళు పోతుందంటే మొత్తం పిల్లలందరినీ కూర్చోబెట్టి అందరిని ఎత్తి మీద నుంచి తీస్తే ఈ చీడలు పోతాయి, పిల్లల మీద ఉన్నటువంటి బాలారిష్టాలు పోతాయి. భోగిపళ్ళు చేసుకోవచ్చు, భోగిపళ్ళ పేరెంటం చేసుకోవచ్చు. ఈ భోగిపళ్ళు పోసేటప్పుడు ఏం చేస్తామంటే బంతి పువ్వు రేకలు, చేమంతి పువ్వులు, పువ్వుల రేకలు అందులో వేసేది. చిన్న చిన్న పువ్వులు ఏమైనా ఉంటే అవి, తర్వాత రూపాయి కాసులు, చిన్న కాసులు ఇప్పుడు లేవు కదా, వీలైతే ఒక రాగి నాణ్యం కొని పెట్టుకుంటే రాగి కాసు ఒక్కటైనా వెయ్యండి అందులో. తర్వాత చిట్టి చిట్టి రేగుపళ్ళు ఇప్పుడు ఇంతంత వస్తున్నాయిగా, అవి పెద్దవి కాదు, బుజ్జి బుజ్జి రేగుపళ్ళు, కుళ్ళు మళ్ళు లేకుండా చూసి శుభ్రంగా ఏరి మంచి రేగుపళ్ళు అందులో వేసుకోవటం. చెరుకు ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తారు అందులో. ఇవన్నీ ఇట్లా గుప్పెడితోటి పట్టుకుని 3 సార్లు తిప్పి పిల్లల నెత్తి మీద వేయాలి. ఆ కింద పడిన కాసులు కాయలు మన పిల్లలు తినకుండా చూసుకోండి. ఆ కాసులు మన పిల్లలు తీసుకోకూడదు, ఆ కాయలు మన పిల్లలు తినకూడదు. వేరే పిల్లలు ఎవరైనా తినొచ్చు, దానికి తప్పులేదు. వీళ్ళది వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఇలాంటి భావాల్లోకి వెళ్ళండి, అలా వెళ్ళగద్దు, అలాంటివి ఏమి ఉండదు, అవి పొరపాటు. వీళ్ళది పోతుంది అంతే. భోగి పండ్లు పేరంటం చేసుకోవటం. ఇప్పుడు ఏం చేస్తాం, శనగలు నానబెట్టిస్తాము, తాంబూలాలు చక్కగా మా అరటిపళ్ళు, తమలపాకులు, తర్వాత వక్కలు ఇవ్వటము, చెరుకు ముక్కలు ఇవ్వటము, ఏవైనా ఇట్లా అందరికీ తాంబూలాలు ఇచ్చి చక్కగా పసుపులు రాయటం. వచ్చిన వాళ్ళకి పిల్లలకి అలవాటు చేస్తే పేరెంటాలు చేయటం చాతొస్తుంది. చక్కగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాసి ఈ భోగిపళ్ళ పేరెంటం అయ్యాక పిల్లలకి హారతి ఎత్తేసి అందరికీ తాంబూలాలు ఇచ్చుకోవచ్చు. భోగి పండగ గొప్ప సరదాగా ఉంటుంది. పొద్దున మనం మంట, తర్వాత స్నానాలు, మధ్యాహ్నం ఏదో వంటలు చేసుకుంటాం. సాయంకాలం అయ్యేసరికి పేరెంటం హడావిడి. ముందు రోజే పిలుచుకోవాలి, లేదా ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళి పిలిచి రావాలి. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ పిలిచి పెద్దవాళ్ళతోటి భోగిపళ్ళు పోయించండి. బ్రహ్మాండంగా నడుస్తుంది. మళ్ళీ ఇంకొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. చక్కగా భోగి పండుగని జరుపుకుందాం. రైట్ అమ్మ, మీకు కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ జయ. సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం మనం సచివానమ్మ ఆలయానికి వెళ్ళి చేసి వచ్చాము, ఒకసారి మనం స్టూడియోలోనే చేసాం, ఇంకొకసారి ఎక్కడికో వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం వచ్చేదే, ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకునేదే. మరి ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ గురించి ఒక్కసారి ముందు మీ చిన్నప్పుడు ఎట్లా జరుపుకునేవారో చెప్పండి అమ్మగారు. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏం జరిపేవాళ్ళం, సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ కదా జయ. అప్పుడు ధాన్యాలు అవి వచ్చే రోజులు. డిసెంబరు సాగుపడి పడేసరికి బొడ్లు ఇళ్ళకి చేరుతూ ఉండేవి అందరి ఇళ్లలోనూ. సంక్రాంతికి మనం నెల ముందు నుంచి ముగ్గులు వేయటము, గొబ్బిళ్ళు పెట్టటము, తర్వాత ఈ బంతిపూలు విరగబూసేవి, గుమ్మడి పూలు ఊరంతా గుమ్మళ్ళు పాకి అన్ని చోట్ల గుమ్మడి పువ్వులే. హరిదాసులు వచ్చేవాళ్ళు. తెల్లవారుజామున నుంచి మంచు మొదలు రాత్రి ఉండేది కాదు, తెల్లవారు 6 దాటాక స్టార్ట్, అక్కడి నుంచి 9 దాకా ఉండేది. ఆ మంచులు చీల్చుకుని వస్తున్నట్టుగా కనపడేవాళ్ళు హరిదాసులు. ఆ మంచులోనే గొబ్బిళ్ళు పెట్టేవాళ్ళం. ముగ్గులకు ఒక రకమైన పోటీ ఉండేది. సంక్రాంతి పండగ మొదలవటానికి నెల ముందు నుంచే ధను సంక్రమణం కదా. అవును. ఈ సంక్రమణానికి మనం ముగ్గులు, పీటల ముగ్గులు వేయటం. ముందు రోజు భోగి పండగ విపరీతమైన హడావిడి. సంక్రాంతికి ఇంకొక రకమైన హడావిడి నడుస్తూ ఉండేది. మేము బొమ్మలు పెట్టేవాళ్ళం, హరిదాసులు రావటాలు, గంగిరెద్దుల వాళ్ళు రావటాలు, విస్తారంగా దానాలు నడుస్తూ ఉండేవి. హరిదాసులు కూడా ఒకలాంటి పాటలు పాడేవారు కదా అమ్మగారు. అవును, వాళ్ళ పాటలే డిఫరెంట్ గా ఉంటాయి. డిఫరెంట్ పాటలు. ఇలా గుండ్రటి అక్షయ పాత్ర నెత్తి మీద పెట్టుకుని ఈ భుజం మీద ఒక తంబూరా, చేతిలో చిడతలు, నారాయణ నారాయణ అనేవాళ్ళు. హరినామస్మరణ, అన్ని హరి సంకీర్తనలే కదా, అన్ని కూడా విష్ణుగామ గాథలే ఉండేవి. అవి అవును, పాటలు పాడుతుండేవాళ్ళు. ఒక్కొక్కళ్ళ వాయిస్లు చాలా బాగుండేవి కంఠాలు. ఒకళ్ళు కొంచెం సుమారైన కంఠం, ఇక పాట పాడడమే. ఈ పల్లెటూళ్ళల్లో అప్పుడేమో టీవీలు అవి లేకపోవటంతో సహజమైన శబ్దాలు ఎక్కువ ఉంటాయి కదా. పొద్దున్నే కోళ్ళు, పక్షులు, ఆవులు, గేదెలు, అంబారవాలు, వాటి తాలూకు శబ్దాలు, అక్కడి నుంచి అదిలింపులు, పాలు తీసే శబ్దాలు,
పాలు తీస్తుంటే దోహనం జరిగేటప్పుడు ఎలాంటి శబ్దం వస్తుంది? అవును. ఆ పాలు తీస్తున్న చప్పుళ్ళు, పాల చెంబుల చప్పుళ్ళు, పెద్దగా ఏడుపులు అవి ఉండేవి కాదు. పిల్లలు కూడా ఆ పొద్దుటిపూట ఏమిటో ఏదో ఎంగేజ్ అయ్యేవాళ్ళు. ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుండేది. కళ్ళు మూసుకుని జ్ఞాపకం చేసుకుంటే ఏదో స్వర్గారోహణ చేసినట్టే ఉంటుంది. ఇప్పుడు మన పరిస్థితి వేరు, ఇప్పుడు శబ్దాలు వేరు. పొద్దున్నే ఫోన్ల అలారంలు మోగుతాయి అందరిళ్లలోనూ. అలాంటి ప్రకృతి నుంచి వచ్చే సౌండ్లు మనం ఎక్కడ వింటున్నాం? ఇప్పుడు రమగారు? వినలేం మనం. శబ్దమే లేదు. సహజమైన శబ్దాలు వినే అవకాశం అసలు పూర్తిగా ఊళ్ళల్లో కూడా పోయిందమ్మా. ఊళ్ళ నిండా కూడా ఫోన్లే, ఊళ్ళ అవునండి. నిండా టీవీలే. అవును. దాంతో ఆ సహజ శబ్దాలని మనం కోల్పోయాం. అవును. అప్పుడు అవి ఉండేవి. ఇక గంగిరెద్దులు వాళ్ళు రావటము, ఆ గజ్జలు కట్టినటువంటి ఎద్దు పెద్ద పెద్ద మూపురాలు కట్టిన అవి గంగిరెడ్లు వస్తుంటే ఒక ప్రతి శోభగా ఉండేది పండగ అంటే. దాని తోడు ఈ డబ్బులు వచ్చే కాలం కదా, అంటే ధాన్యాలు ఇంటికి రావటము, రైతులకి డబ్బులు రావటం, రైతులు ఎక్కువ. అప్పుడు ఏం చేసేవాళ్ళం, ఈ పిండ్లు కొట్టటము, అరిసెలు తయారు చేయడం పండగకి 4 రోజులు 3 రోజుల ముందు నుంచే చేసుకునే అవునవును. అందరిళ్లలోనూ పిండి వంటల వాసనలు, పిండి వంటల చప్పుళ్ళు, వాటికి సంబంధించిన శబ్దాలు, ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉండేది. చుట్టాలు రావటము, అల్లుళ్ళు రావటము, పిల్లలు సెలవులకు వచ్చేయటము. ఎంత హడావుడి ఉండేదంటే హడావిడో వాళ్ళు అల్లుడింట్లో ఉన్నాడని చెప్పేసి అది ఉండి ఇది ఇది ఉండి వండి రకరకాల జాగ్రత్తగా వంటలు మెల్లిగా మాట్లాడుకుంటూ మాట్లాడుకోవటం. అదే ఇప్పుడు ఆ రకమైన ధోరణి, పరిస్థితి, వ్యవహారము పోయినాయి. అవును రమగారు. అయినా కూడా పండగే. అయినా కూడా అప్పట్లాగా లేదు. ఇప్పుడు కొంచెం నిన్న ఎవరో ఒక కొత్త గెస్ట్ మన వనజ గారు అంటున్నారు, ఇప్పుడు మనం ఒక ఈవెంట్ లాగా చేసుకుంటున్నాం. ఇదివరకు మనం పండగని సంప్రదాయబద్ధంగా సహజమైనదిగా ఒక చేయవలసిన విధిగా పోయేది అప్పట్లో. అవును. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ. ఇప్పుడు ఎవరో ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు ఆదేశించటం గాను, ఈవెంట్ లాగా, తర్వాత కెమెరాల కోసం చేసినట్టుగాను, అవును రమగారు. కృతకంగా ఉమ్. సహజమైనది ఏమీ ఉండట్లా అందులో. మరి ఇంక ఈ ఎప్పుడైతే సహజత్వాన్ని కోల్పోయామో దీంట్లో రుచి, మాధుర్యము, సుగంధము ఉండే అవకాశం కొంచెం తక్కువ. తక్కువ ఉంటుంది. పైగా స్వీట్ షాపుల వాళ్ళ దగ్గర నుంచి పిండి వంటలు బుక్ చేసుకునే ప్రక్రియ ఒకటి వచ్చింది. సొంతంగా చేసుకోవటం లేనప్పుడు అసలు పండగ అంటే వారం ముందు నుంచి 10 రోజుల ముందు నుంచి అరిసెల హడావిడి మొదలైపోయింది ఊళ్ళల్లో. ముఖ్యంగా సంక్రాంతికి. అవును, ముఖ్యంగా కొత్త వడ్లు కదా, అవునవును. కొత్త బియ్యము. ఆ కొత్త బియ్యాన్ని దంచటము, అసలు పోటు శబ్దం వింటేనే ఒక పండగ వైబ్ ఉత్సాహం. వచ్చేది. ఆ, ఆ. ఇప్పుడున్న వైబ్ అంతా టీవీలో ఉంది వైబ్, అవునండి. మనకేం లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఊర్లు వెళ్ళిపోవటము, ఊళ్ళల్లో ఉన్న హడావిళ్ళు అవి కొంచెం ఉన్నాయి ఒక రకంగా. లేదని చెప్పండి. అప్పటిది కాదు, ఇది ఇంకో రకం అనుకో. సంక్రాంతి అనగానే మకర సంక్రమణమే మనకి ముఖ్యమైనది. మన కాలము 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది, ఉత్తరాయణ దక్షిణాయనాలుగా. అవునండి. ఉత్తరాయణము పుణ్యకాలం అని చెప్తారు, దక్షిణాయనము ఉపాసనా కాలం. నిన్నటి దాకా ఉన్నాం అందులోనే మనం. ఈ దక్షిణాయనంలోనే మనకి దసరా వచ్చింది, కార్తీక మాసం వచ్చింది, మార్గశిరంలో గొబ్బిళ్ళు పెట్టే వ్యవహారం వచ్చింది. ఇవన్నీ అయ్యాక ఇప్పుడు ఏమొస్తుంది, ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. సూర్యుడు నెల మధ్యలో, అంటే మనం చెప్పుకునే 1 2 3 నెంబర్లునేగా 30 నెంబర్ల దాకా. అవును. ఇంచుమించుగా ఆ నెల ఇంగ్లీష్ నెలల మధ్యలో రాసుల్లోకి మారతాడు. 12 రాసుల్లోకి తిరుగుతూ ఉంటాడు. ఈ రాశి నుంచి ఈ రాశికి మారినప్పుడు సంక్రమణం అంటారు దాన్ని. ప్రతి సంక్రమణ కాలము విశేషమే. ప్రతి సంక్రమణంలోనూ పెద్దల్ని తలుచుకుని వాళ్ళకి నీళ్లు విడిచిపెట్టడం అనేది మనకి పురాతన ప్రక్రియ ఎప్పుడు ఉండేది. అవునండి. అయితే ఈ అన్ని సంక్రమణాలు చేయకపోయినా ఈ వచ్చిన మకర సంక్రమణ అప్పుడు మాత్రం పెద్దల రోజుగా పరిగణిస్తారు దీన్ని. సంక్రాంతి పండగ పెద్దల రోజు. పండుగగాను ఉంటుంది, సంక్రమణ పుణ్యతిథిగాను ఉంటుంది. ఈ ప్రత్యేక సంక్రమణంలో సూర్యుడు ఉత్తరం వైపుకి వాలి ప్రయాణించడం మొదలు పెడతాడు, వేడెక్కుతాడు, దిశ మార్చుకుంటాడు. సూర్యుడు దిశ ఎప్పుడైతే మారిందో సూర్యకిరణాలు భూమి మీద పడేటువంటి ప్రక్రియ కూడా మారిపోయినట్టే కదా. అవును అవును. ఇప్పుడు దేవతలు కళ్ళు తెరుస్తారని, ఇప్పుడు మెలకువగా ఉండే కాలమని, వాళ్ళు నిద్ర లేచేసారు కల్లా ఇప్పుడు మనం ఏం చేయాలి, పూజా పునస్కారం చేయటం, తర్వాత మనం పరిశ్రమ చేసే కాలం ఇది, పూజది ఉపాసనా కాలం దీని తర్వాత వచ్చేది. అవును. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ పండగ చేసుకోవటమా, మళ్ళీ ఇప్పుడు మొత్తం ఒడ్లు గిడ్లు ఇంటికి వచ్చేస్తాయి, మళ్ళీ భూమిని సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే నెల తిరిగేసరికల్లా మాఘం వెళ్ళేసరికి ఎండ వచ్చేస్తుంది. మళ్ళీ కొత్తగా విత్తనాలు ఇబ్బడి ముబ్బడిగా ధాన్యం రావడానికి ఇది మంచి ఆసరా, అదనైన కాలం. పైగా మనము ముందున్న కాలంలో అంతా నిద్ర, బద్ధకము,
ఎక్కువ భాగం నిద్రపోవటము వాటిల్లో గడిపి ఉంటాం. పగళ్ళు చిన్నవి, రాత్రుళ్ళు పెద్దవి. ఇవాళ నుంచి రాత్రి తగ్గటం మొదలు పెట్టేస్తుంది. మనము మనుషులం ఏదైనా ఒక టైం టేబుల్ మార్చుకోవటానికి ఎంత కష్టపడతామో ప్రకృతి క్షణంలో చేస్తుంది. అవును. సింపుల్గా ఒక్క రోజులో నీకు తేడా వచ్చేస్తుంది. రేపటి నుంచి చూడు పొద్దున్న నిలవడం మొదలు పెడుతుంది. అవును రమ్మ గారు కదా. అవునండి. ఇది మనం అబ్జర్వ్ చేస్తే ఎట్లా ప్రకృతి ప్రతి పరిస్థితికి ఎకస్టమ్ అయ్యి ఎట్లా సర్దుకుని ఎలా సరిపెట్టుకుని ముందుకెళ్తుందో చూస్తే మన జీవితాన్ని మనం సులువుగా దిద్దేసుకోగలుగుతాం. మనం చూడు ఏ కొత్త పరిస్థితికి సర్దుకోలేం. ఏదైనా కొత్తది వస్తే దాంట్లో ఒక అడ్జస్ట్మెంట్ చాలా కష్టం. ఏదైనా సమస్య వస్తే అందులో నుంచి బయటపడడం, అధిగమించడం, మానసికంగా బలోపేతం కావడం చాలా కష్టం. మనకి ఎంతసేపు సహాయం కావాలి, లేకపోతే ఇలా కుంగి కునారిల్లి ఏమిటో అయిపోతాం. కానీ ప్రకృతి చూడు ఆకులన్నీ షెడ్ చేసుకుని బోడిగా నుంచుంటుంది, మళ్ళీ తయారవుతుంది, మళ్ళీ పుష్పించడానికి ఫలించడానికి సహజంగా సిద్ధమవుతుంది. యాక్సెప్టెన్సీ కనపడుతుంది ప్రకృతిలో. అవును. ఈ ఖాళీదనానికి సిద్ధంగా ఉంటుంది, దీన్ని ఒప్పుకుంటుంది, ఖాళీ అయిపోతుంది, మళ్ళీ పుష్పించడానికి మళ్ళా సహజంగా సిద్ధమవుతుంది. ఇది మనం దీని నుంచి నేర్చుకోవాలి, ప్రకృతి నుంచి. ఈ ప్రకృతిలో మారే కాలమే మకర సంక్రాంతి. ఈ రోజున పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకోవటం, విశేషంగా దానాలు చేయటం చాలా మంచిది. ఓకే. పెద్దల్ని తలుచుకుని వారికి తర్పణాలు విడవటం, తర్వాత పెద్దలకి ఒక్కొక్కళ్ళ విధానం ఒక్కొక్కటి ఉంటుంది. తర్పణం విడిచే అలవాటు ఉన్న వాళ్ళు, నల్ల నువ్వులతో ఇచ్చే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే తర్పణం విడవాలి. మీ పద్ధతుల్లో ఓ 2 ఆకులు భోజనం నిండుగా వడ్డించి పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకుని బట్టలు పెట్టి దేవుడికి చూపించి ఎవరికైనా ఇచ్చే విధానం మీ దగ్గర ఉంటే మీరు ఆ విధానాన్ని పాటించండి. ఓకే. మూడోది, ఇంట్లో కూడా భోజనం వాళ్ళు పెట్టకుండా పొత్తర్లు ఇవ్వటం. బ్రాహ్మణులకి ఎవరికైనా ఒక బ్రాహ్మణాయన్ని పిలుచుకుని, ఒక అయ్యగారిని పిలుచుకుని, మీరు ఎవరికి ఇవ్వదలుచుకుని మీ ఇళ్లలో పద్ధతి ఉందో వారికి, బ్రాహ్మణులకే ఇవ్వాలట వీళ్ళకి ఇవ్వకూడదు అలా భావించద్దు. మీరు ఎవరికి ఇచ్చే విధానం ఉంటే వాళ్ళకి స్వయం పాకం ఇవ్వటం ఈ రోజున చాలా మంచిది, విశేషమైనది. మనకు అలవాటు ఉంటే ఏ ప్రక్రియలు అలవాటు ఉంటే ఆయా ప్రక్రియల్ని ఇంట్లో చేసుకోవాలి. ఇది తండ్రులు ఉన్న వాళ్ళు చేసేది కాదు. తండ్రులు పెద్ద పరలోకగతులైన వాళ్ళు కుమారులు చేయవలసింది. ఓకే. మీకు ఆసక్తి ఉంటే మీ నాన్నగారు చేయకపోతే వారికి చెప్పి చేయించండి. మీ ఇంట్లో ఆ పద్ధతి పురాతనమైనది ఉంటుంది, కజిన్స్లో పెద్దవాళ్ళని కనుక్కుంటే తెలుస్తుంది. అవును. ఇది మొదలు. ఈ రోజున సంక్రమణంలో తలంట్లు పోసుకోరు, ముందు రోజే తలంటి పోసుకుంటాం మనం. కాబట్టి ఈ రోజున తలస్నానం లేదు, ఊరికే పవిత్రవా చెప్పుకోవాలంతే. అయినా దీంతో పాటు బొమ్మలు పెడితే దానికి పేరెంటాలు అవి చేస్తాం. పూర్వం మా చిన్నప్పుడు మా అక్కయ్య అంటుంది, మేము మా ఇంట్లో ఈ పిండి వంటలు అవి చేసేవాళ్ళు కాదట. సంక్రాంతి నాడు, హనుమ నాడే గారెలు పాయసాలు అవి చేసుకునేవాళ్ళట. నాకు ఊహొచ్చాక నాకు తెలియదు. మా పైగా అరిసెలు గిరిసెలు చాలా చేసుకునేవాళ్ళం, పొంగల్ చేసేవాళ్ళు, ఇవి తినేసేవాళ్ళం. నాకు జ్ఞాపకం లేదు. ఏదో సందర్భంలో మా అక్కయ్య అన్నది, మా చిన్నప్పుడు కనుమ రోజు తిథి నాడు ఏం చేస్తారో ఆ వంట చేసేవాళ్ళు. సంక్రాంతి పండగ నాడు తాతగారు తర్పణాలు విడిచేవాళ్ళు. ఆ రోజున పాయసాలు అంటే విశేషంగా సరదాగా చేసుకునే వంటలు కాదు, పెద్దవాళ్ళకి పెట్టదగిన వంటనే వండేవాళ్ళట ఇది వరకు. అదేలేండి, తెలీదు, నాకైతే తెలీదు, కానీ నేను వింటున్నాను ఈ మధ్య పెద్దవాళ్ళు 2-3 చెప్పడం. మా అక్కయ్య కూడా అలాగే చెప్పింది. ఎవరి పద్ధతి ఎట్లా ఉంటే అట్లా చేసుకోవచ్చు. ఈ రోజున స్నేహితుల్ని కలుసుకోవటం, ఎవరికైనా ఏదైనా దానం చేయటం, ధాన్యం కానీ, నువ్వులు కానీ, వస్త్రాలు కానీ, విసినికర్రలు కానీ, మంచినీళ్ళు పట్టుకునేందుకు సరిపడా బాటిల్స్, ఇప్పుడైతే సీసాలు వచ్చాయి కదా, ఏదైనా పాత్రలు కానీ అవి దానం చేయొచ్చు. అవన్నీ మంచి ఫలితాన్ని ఇస్తాయి. దుప్పట్లు, కంబళ్ళు, చెప్పులు అలాంటివి కూడా దానం చేసుకోవచ్చు. మనకి పాలికాపులు వాళ్ళు ఉంటారు, పొలాల్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళకి గొంగళ్ళు కానీ, కర్రలు, చేపాటి కర్ర ఉంటుందిగా చేత్తో పట్టుకుని వెళ్తారు, అలాంటివి కూడా దానం చేస్తే మంచిది. చెరుగ్గడలు దానం చేయటం మంచిది. ఎవరెవరికి ఏ అవకాశాలు ఉండి ఏం చేయగలిగితే అది చేసుకోవటం. సంక్రాంతి పండగ అంటే మేమైతే ఇప్పుడు ఈ ఊళ్ళో టీవీ ముందు కూర్చోవటమే, ఏదో వంట చేసుకోవటం, దేవుడికి పొద్దున పూజ చేసుకుంటాం కదా, దేవతార్చన చేసుకోవటం, అవునవును, వంట చేసుకోవటం సాధారణ పూజే కదా రమ్మగారు. మన అలవాటుని బట్టే అంటే పండుగకి ప్రత్యేకించి పూజా విధానం అయితే ఏమీ లేదు. ఏదైనా పొంగలి అలాంటివి చేసుకోవటప్పుడు పాలు పొంగించే విధానం కనపడుతుంది. మన వైపు పాలు పొంగించడాలు అవి చెయ్యరు.
అవును. ఇదంతా పొంగల్ అని ఎందుకు వచ్చింది? వాళ్ళు పొంగళ్ళు పెట్టుకుంటారు ఆ, కాబట్టి. మన దగ్గర పొంగళ్ళు పెట్టే విధానమే లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ రోజున ఏం చేస్తారు, పొంగలి కలగూర చేసుకుంటారు. కలగూర అంటే అన్ని రకాల కూరగాయలతోటి దప్ప దప్పడం లాంటిది, ఆ. అంతే. కలగూర ముద్దపప్పు. తీగూర అంటారు. తీగూర ముద్దపప్పు కలగూర, ముద్దపప్పు తీగూర, ఆహా. లేదా ముద్దపప్పు దప్పడం, ఆ, ఇలాంటివే చేస్తారు. అన్ని రకాల పదార్థాలు తినాలి, అదేలే. అందుకోసమని చేసుకుంటాం. ప్రధానంగా ఇంకొకళ్ళని కాపీ చేయొద్దు. మీ ఇంట్లో ఏ విధానం ఉందో పండగ రోజున కనుక మీరు అదే చేస్తే మీ పిల్లలు మర్చిపోకుండా ఉంటారు. మన తర్వాత తరాల్లో కూడా మన ఇంట్లో విధానం ఇది అని తెలుసుకుంటారు. తేపకొక్క వేషం వేయకూడదు పండగల్లో. మన సంస్కృతి మన ముందుకు ఎలా వెళ్తుంది? అవునండి, అవును. ఇలాగే కదా వెళ్ళేది. అప్పుడు ఏమవుతుందో తెలుసా రమ్మగారు, మనం పక్కింటిది ఫాలో అవుతున్నాం, మన పిల్లలు కూడా ఇంకా అదే నేర్చుకుంటారు. అంతే మరి నేర్చుకుంటారు. మనదెవరు నేర్చుకునేను? అదే కదా. మనది ఇక్కడితో ఆగిపోతుంది పైగా కదా. మనదేమిటో మనకు తెలియకుండా పోతుంది. అదే అందుకని చెప్తున్నా. తెలియకుండా పోయేదానికి స్వస్తి పలకండి. యూట్యూబ్ని ఫాలో అవ్వద్దు, ఏమనాలి దాన్ని, సోషల్ మీడియాని ఫాలో అవ్వకుండా మీ ఇళ్లల్లో ఏమున్నాయో పాత పద్ధతులు ఇప్పటిదాకా ఏం చేశారో, ఇప్పుడైనా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు, మన అమ్మ ఏం చెప్పింది, మన నాన్నమ్మ ఏం చెప్పింది, దీన్ని ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి అది చేసుకుంటే బాగుంటుంది. మీరు ఈ సాయంకాలం కూడా ఏదైనా దేవాలయ దర్శనం చేసుకోవటము, మంచి ఆలోచనలు చేయటము చేయాలి. సంక్రాంతి పురుషుడు అని చెప్తారు జయ. ఈ సంక్రాంతి పురుషుడు విశేషమైన స్వరూపంతో వస్తాట. ఓకే. ఊళ్ళల్లో సంకురుమయ్య అనే పదం వినుంటావు కదా నువ్వు ఎప్పుడైనా? సంకురుమయ్య ఆ, వినలేదు. మా ఇళ్లలో వినపడుతుంది. మేము ఏమంట ఈ సంకురుమయ్య పదాన్ని ఎప్పుడు పడతారంటే, ఏదైనా ఒక విషయాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నారనుకో, అబ్బా దీని మీద ఎక్కాడు సంకురుమయ్య అంటారు. ఈ సంక్రాంతి పురుషుడు ఏటా మనకి భూమి మీదకి వస్తాడు ఆ, మకర సంక్రమణానికి. ఇవి వచ్చినప్పుడు ఆయన ఏ వాహనాన్ని ఎక్కాడు, ఆ, ఏ ఉపవాహనం ఏమిటి, ఆయన ఎలాంటి వస్త్రాలు అవునవును. ధరించాడు, దీనిని మనకి ఎప్పుడు చెప్తారు? ఈ ఉగాది పండుగ పంచాంగం చెప్తారుగా, పంచాంగంలో ఉంటుంది. అవునండి, సంవత్సరానికి ఒక జంతువు మీద ఎక్కి వస్తాడు, అవును. ఒక ఉపవాహనం ఉంటుంది ఆయనకి, ఒక రకమైన వస్త్రాలు ధరిస్తాడు, అది చెప్పబడుతుంది. అవును. సంకురుమయ్య దేని మీద ఎక్కాడు అంటే దీని మీద ఎక్కాడు అని. ఎక్కి ఈ రావటం సంవత్సరం విన్నాను కానీ పేరు వినలేదు నేను. ఇలా అంటాం. సంక్రాంతి పురుషుడు అనేది ప్రకృతి, అదే పదం. ఆ, ఆ. దానికి వికృతి సంకురుమయ్య. మా ఊళ్ళల్లో వాడతారు ఈ పదం. పిల్లలు కొన్నిటికి మొండికెత్తి ఏదో ఒక విషయం మీద పట్టుకుంటారా, ఆ సంకురమయ్య దీని మీద ఎక్కాడంటే అది అక్కడికి నాశనం అని చెప్పడానికి. ఓకే, ఓకే. ఈ పులి మీద ఎక్కి వస్తాడట ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు. ఆయనకి ఉపవాహనం గుర్రమట. ఆహా. పసుపచ్చటి వస్త్రాలు ధరించి పాయసం తింటూ వస్తాడని, చెమేలి పువ్వులు ధరిస్తాడు, ఇట్లా చెప్తారు. ఏ పుష్పాన్ని ధరిస్తాడు, ఏం తింటూ వస్తాడు, అవన్నీ పంచాంగాలకి చెప్పబడినవి. పంచాంగంలో మనకి ఈ సంవత్సరం ఈ పంటలు బాగా పండుతాయి, ఇక్కడ సరిగా రాదు, అపరాలు పండుతాయి, పండవు, అవన్నీ చెప్తారా? అవును. అవన్నీ ఈ సంక్రాంతి పురుషుడి యొక్క వాహనము వాటిని బట్టే చెప్తారు. ఈసారి ధైర్యము సాహసము ప్రతీకగా పులి కదా, అడవులు వాటిని గురించి ప్రత్యేకమైనవేవో జరగబోతాయని గుర్తు. ఈ ఏడాది అలాంటిది కనపడుతుందట. సంక్రాంతి పురుషుడు ఎట్లా కనపడ్డాడో దాన్ని బట్టి ఈ ఏడాది అంతా నడుస్తుందన్నమాట. అంటే మన భారతదేశం ధైర్యంగా సాహసంగా ఎలా ఉంటుందో, అటవీ సంపదని కాపాడే విషయంలో ఇంకొంచెం ముందుకెళ్తామా, లేకపోతే అక్కడ దొంగతనాలు జరుగుతాయి వాటిని పట్టుకుంటారా, ఇలాంటిది ఏదో ఉంటుందని ఏటా ఇది ఒకటి చెప్పబడుతుంది. ఇప్పుడు సంక్రాంతి పురుషుడు మనకి జనరల్ వివరం మనకైతే అవసరం లేదు. అవునండి. కానీ ఈ సంక్రాంతికి మనం చేయవలసిన విధి విధానాలు ఏమిటి అనేది చూసుకుని దాని ప్రకారం చేసుకోవటం, మనం చేసుకున్నటువంటి పిండి వంటల్ని పంచిపెట్టుకోవటం, ఇలాంటి పద్ధతిని పాటించండి. తప్పకుండా రమ్మగారు. ఇప్పుడు ఇది చాలా అద్భుతమైన కాలంగా చెప్పబడుతుంది కదా మకర సంక్రమణం. అందుకని భీష్మ పితామహుడు కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పుడే ప్రాణాలు విడుస్తానని, యుద్ధం ముందే అయిపోయినా కూడా ఆయన ఉత్తరాయణం కోసం వేచి ఉండి ఉత్తరాయణం వచ్చాక ప్రాణాలని విడిచిపెట్టారు తన మనవలందరితోటి మాట్లాడుకుని. ఇది ఇక్కడి నుంచి మొదలు. ఇప్పుడు చూడు, ఇక్కడి నుంచి 6 నెలల పాటు ఉత్తరాయణం నడుస్తుంది, తర్వాత మళ్ళీ దక్షిణాయనం మొదలవుతుంది. వీటితోటే మన పండగలు అన్నీ కూడా స్థిరపడి ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతి పండుగ తర్వాత మనకి మాఘమాసం వస్తుంది. మాఘం విశేషమైంది. ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశి మారుతాడు కదా. ఇప్పుడు మకర రాశితోటి మారాడు కాబట్టి దీన్ని మకర సంక్రమణ అంటాం. ఇప్పుడు దీనికి ఏం చేస్తారు, మనకి అయ్యప్ప దగ్గర మకర జ్యోతిని చూడడం ఇవన్నీ కనపడతాయి. అయ్యప్పది ప్రత్యేకమైన వాళ్ళు వెళ్ళినా కూడా మన వరకు మనం ఏం చేస్తామంటే ఊర్లలో మనకి ఏ విధానాన్ని పాటిస్తామో అట్లా చక్కగా అందరినీ కలుసుకోవటం, దేవాలయాలకు వెళ్ళటం,
చక్కగా అవన్నీ వండుకోవటము, పెద్దవాళ్ళని స్మరించుకోవటము, దానాలు చేయటము, సంతోషంగా గడపటమే ఈ మకర సంక్రాంతి పండగ రోజున చేయవలసిన విధి. రైట్ రామగారు. అయితే అనుస్ తరపు నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక గిఫ్ట్ హ్యాంపర్ అండి మీకు. అనుస్ తరపున మీకు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ రామగారు. థ్యాంక్ యూ జయ. కనుమ ముక్కనుమ వీటికి సంబంధించి మనం మాట్లాడుకుందాం రామగారు. కనుమ రోజు కాకి కూడా కదలదని, ముక్కనుమ రోజు ముక్క కొట్టాలని నాన్ వెజ్ తినే వాళ్ళైతే, వెజిటేరియన్స్ వెజ్ అనుకోండి. ఇట్లా మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉంటాము. పదే పదే మనం చెప్పిన విషయాన్ని ఎందుకు చెప్పుకుంటామంటే రమ్మగారు, కొత్త జనరేషన్కి ఎవరైతే వస్తున్నారో నెక్స్ట్ తరానికి అందాలి కదా. అంటే ప్రతి సంవత్సరం అదే పండగ చేసుకుంటాంగా, అదే కానీ అవే మాటలు అదే మాట్లాడుకుంటాం. మన పండగని మార్చలేము, మన సాంప్రదాయాన్ని మార్చలేము, మార్చలేము. కానీ విషయాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లాలని కదా ఉద్దేశం. సో కనుమ ముక్కనుమ వీటి గురించి ఒకసారి అండి. సంక్రమణం మరుసటి రోజుని కనుమ అంటారు. ఈ కనుమల్లో కొన్ని చేయకూడదని నియమం ఉంటుంది జయ. కనుమ నాడు కాకైనా కదలదు, కాకైనా కడగదు అంటారు. భోగి నాడు తలంటి పోసుకుని సంక్రమణం నాడు తలంటుకోమనం. అవును. కనుమ నాడు తల అంటుకోకూడదు, తలస్నానం చేయకూడదు, ఒక నియమం అది. దాంతోపాటుగా కదలదు అంటే ప్రయాణం చేయకూడదని ఒక నియమం చెప్తారు. ఈ కనుమల గురించి ఒక ప్రత్యేకమైన విషయం మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. పండగ గురించి చెప్తున్నాం కాబట్టి మిగిలిన విషయాలు నేను చెప్పట్లేదు. కనుమ నాడు ఊరు దాటకూడదు. పూర్వకాలం పద్ధతి ఎట్లా ఉండేది? పూర్వంలో పల్లెటూళ్ళు ఒక ఊరి నుంచి ఒక ఊరికి కాలినడకన వెళ్ళాలి. అవును. లేదా బళ్ళు అవి కట్టేవాళ్ళు. 2-3 ఊళ్ళకి మధ్యలో చిట్టడుగులు అవి ఉండేందుకు అవకాశం ఉండేది కదా. ఇలాంటప్పుడు ప్రయాణాలు చేయకూడదు, ఈ నడిచి వెళ్ళాలి, వెళ్ళాలి. కాబట్టి ఈ కనుమ పనికిరాదని ఒక నియమం ఇది వరకు ఉండేది. ఇప్పుడు బస్సులని, టికెట్లని, ఫ్లైట్లని, రైళ్ళని, ఆఫీసులని, మీటింగులు. అవునండి కదా. అందుకని ఏం చేస్తారు ఇప్పుడు జనం, పండగ నాడు సాయంకాలమే బ్యాగ్ తీసుకెళ్ళి పిన్నిగారింట్లో పెట్టి పిన్నింటి నుంచి వెళ్తారు, పక్కింటి నుంచి వెళ్తారు, నిర్గమనం పెట్టుకుంటారు, పరస్థానం అంటారు. పుట్టింటి నుంచి కదలకూడదనే నియమం. ఏ చోట నుంచి కూడా మనం ఎక్కడికి వచ్చామో అక్కడి నుంచి కదలకూడదు. ఇలాంటిది అయితే అది ఆ రోజున పెట్టింది ఏమిటి? ప్రయాణించకూడదని. నువ్వు కనుమ రోజున బస్సులు కార్లు అవి ఇలా లైన్గా కనపడతాయి మనకి హైవేలో. మరి అదిగా చేయాలంటే ఇది ఎలా కుదురుతుంది కదా. కాలాన్ని బట్టి కొంచెం మార్చుకుంటాం. దీన్ని వదిలేద్దాం ఇక్కడే. పాత పద్ధతిని ఓ దండం పెట్టుకుని మనకి ఇదే అవకాశం ఉంది, అందుకని బ్యాగ్ ఎవరింట్లో అన్నా పెట్టి బ్యాగ్ పుచ్చుకుని వెళ్తున్నారు. అట్లాగే పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్తారు ఇట్లా చేయొచ్చు, ఏం కాదు అని. అయితే ఈ కనుమ నాడు మాంసాహారం ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఈ మాంసాహారం అంటే మాంసాహారం తినని వాళ్ళ పరిస్థితి ఏమిటి? అందుకని కనుమ నాడు గారెలు తినాలని చెప్తారు. కనుమ నాడు మినుము తినాలి అని. మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పప్పు పదార్థం మినుము కాబట్టి అవును, కనుమ నాడే గారెలు వండుకుంటారు. అందరూ వండుకుని దాంతోపాటు వాళ్ళు చేసుకోగలిగే పదార్థాన్ని అవతల వాళ్ళు, వీళ్ళు తినగలిగే ఏ అల్ల పచ్చడిను యువతల వాళ్ళు చేసుకుంటారు. కనుమ నాడు గారె తినాలి. ఇప్పుడు కనుమకి దీనికి ఏం సంబంధం? సంక్రమణము దేనికి జరిగింది? సూర్యుడికి. సూర్యగమనంలో మార్పు రాగానే ప్రకృతిలో మార్పులు మొదలైపోతాయి. బలవర్ధకమైన ఆహారం తీసుకోరా నాయనా, రేపటి నుంచి ఉంది నీ సంగతి. ఎండ దంచి కొట్టేస్తాడు, మొదలు పెడతాడు. మాఘం వచ్చిందంటే ముదిరిపోతుంది. ఈసారి సంక్రమణము మాఘము పెద్ద దూరంలో కూడా లేవు. అవును అవును. జనవరిలో రథసప్తమి వచ్చింది, ఈ మధ్యకాలంలో చూడలే మనం, ఈసారి వచ్చేసింది. అవును, మాఘం కూడా వచ్చేస్తుంది. జనరల్గా పుష్యంలోనే సంక్రమణం కనపడుతుంది, పుష్యం మధ్యలోనే. అవును, ఇది చివరికి వచ్చేసింది. ఎండ పెరిగిపోతుంది. బలవర్ధకమైన ఆహారం తీసుకోండి అనేది ఒక నియమంగా మనకి అలవరిచి పెట్టారు. ఈ కనుమని పశువుల పండుగ అంటారు. ఈ ముందు కాలం అంతా అంటే మనకి ధాన్యాన్ని ఇల్లు చేర్చే వరకు, ఎక్కడి నుంచి? ఆకుమళ్ళు పోసిన దగ్గర నుంచి, అంటే విత్తనాలు వేసిన దగ్గర నుంచి ఈ ధాన్యం ఇంటికి చేరేదాకా, అంటే సంక్రాంతి పండగ దాకా బాగా పనిచేసినటువంటి ఎడ్లని, గిత్తలని, కోడలని సేవిస్తారు ఈరోజు. ఆవులుంటే గోసేవ చేసుకుంటారు. అన్ని పశువుల్ని శుభ్రంగా కడిగి పసుపు బొట్టు పెట్టి అలంకారం చేసి మెళ్ళో పువ్వులు వేసి, ఆవులనైతే ముఖానికి కస పసుపు బొట్టు పెట్టుకుని, ఎడ్లను కూడా బసవయ్యలను కూడా అలాగే చేస్తారు. అలంకారం చేసి మెళ్ళో దండలేసి పూజించి నమస్కారం చేసుకుని
తండ్రి నువ్వు ఒకడే ఉన్నావు కాబట్టి ఈ వ్యవసాయం అంతా సులువుగా అయిందని ఆ రోజున వాటి మెడల మీద కాడి వెయ్యరు, భక్తిగా దండం పెట్టుకుంటారు. వీటికి చక్కగా మినుములు నానబెట్టి, పెసలు నానబెట్టి, ఉలవలు ఉడకబెట్టి, జొన్నలు దంచి ఇట్లా రకరకాల ఆహార పదార్థాలు పెడతారు. పాలేళ్ళకి అందరికీ ఇంచుమించుగా సాయంకాలాలు సెలవులు ఇచ్చేస్తారు. విశేషంగా పశువుల పండగగా జరుపుకుంటారు. ఎందుకంటే ఈ పశువులు ఉండటం వల్లే వ్యవసాయం సులువుగా జరుగుతుంది కాబట్టి. ఇది వరకు పశువులతోటే వ్యవసాయం. మాకు ఎన్ని జతల ఎడ్లు ఉండేవో, రామారావు, నాగేశ్వరరావు, రాముడు, భీముడు పేర్లుండేవి. చందు, కన్నా, చందు అలా ఉండేవి. ఇప్పుడు వ్యవసాయానికి ఎడ్ల అవసరమైన జనం తక్కువ ఉన్నారు. ఇప్పటికీ మనం ఈ కొన్ని రాష్ట్రాల్లో అయితే ఎడ్ల బళ్ళ స్లోగా నడుస్తూ కనపడతాయి. మన వైపు అసలు ఎడ్ల బళ్ళనే చుట్టాలా మనం. అవునండి. బందర్ వెళ్తుంటే హైదరాబాద్లో బస్ ఎక్కి పొద్దున్నే ఈ చెరుకు ఫ్యాక్టరీకి చెరుకుకి తీసుకెళ్లే బళ్ళన్నీ ఎడ్ల బళ్ళే ఉండేవి. తర్వాత ట్రాక్టర్లు వచ్చాయి, లారీలు వచ్చాయి. ఇప్పుడు అంతా చూడు విత్తనాలు వేయటానికి మెషిన్లే, వరి కట్ చేయటానికి మెషిన్లే, ధాన్యం ఆడడానికి అన్నిటికీ మెషిన్లు వచ్చేసి. అవునవును. ఇదివరకు ఈ పశువుల మీదే ఆధారపడి వ్యవసాయం ఉండేది మనకి. అందుకని ఇది పశువుల పండగగా విశేషంగా ఇది వరకు చేసేవాళ్ళు. దీంతోపాటు ఏం చేసేవాళ్ళు, ఏమైనా వచ్చిన వాళ్ళకి దానాలు చేసుకోవటం, ఒడ్లు దానం చేయటం, పంచటం, తెలిసిన వాళ్ళకి ఒడ్లు పంపించుకోవటం, తర్వాత ఒడ్లు చక్కగా చిన్న చిన్న కుచ్చులుగా కట్టి అక్కడ ఇక్కడ పక్షులకి ఆహారం ఇవ్వటం. పిచ్చుకలు అవి విశేషంగా తిరుగుతాయి జయ. లాస్ట్ ఇయర్ అంతా నేను ట్రై చేసి అవలా, కానీ ఈ ఏడాది మాకు కూడా బాగా పిచ్చుకలు, రాబిన్స్, బుజ్జి ఒక 15-20 పెట్టెలు వస్తున్నాయి బియ్యం తినడానికి. మాకు ఒక వడ్ల కుచ్చు తీసుకొచ్చి కట్టాలని అనుకుంటున్నాను. అలవాటైంది కదా, ఈసారి పండగప్పుడు ఎవరైనా పంపిస్తే అదొకటి కట్టుకోవాలి. ఈ పశువులకి, పక్షులకి ఇవన్నీ కూడా పర్యావరణానికి మంచివి. పర్యావరణం బాగుంటేనే, పశు సంపద బాగుంటేనే వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయం బాగుంటేనే రైతు బాగుంటాడు, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఖచ్చితంగా. ఈ పండగని ప్రత్యేకంగా దీనికోసం నిర్ధారించి పెట్టారు. కొన్ని చోట్ల పాయసం ఉండి కూడా ఎడ్లకి తినిపిస్తారు. ఎక్కువ పెట్టరు, కొద్దిగా పెడతారు, బెల్లం పెడతారు. వాటి ఆరోగ్యానికి అవకాశం ఉన్న అవసరమైనవన్నీ పెడతారు. ఈ పండగలకి అరటిపళ్ళ గెలలు తగిలిస్తారు తాంబూలాలు ఇవ్వడానికి. అరటిపళ్ళవన్నీ పిల్లలు అరటిపండు తింటుండా తొక్కలు తీసుకెళ్ళి వాటికి అందిస్తుండా. కొన్ని అరటిపళ్ళు కూడా చిట్టివి పొట్టివి 2 ఇచ్చారనుకో, ఒకటి ఆవుకో దూడకో పెట్టేస్తుంటారు. అలా చేసేవాళ్ళం మేము. నాకు ఎక్కడైనా రోడ్డు మీద కనపడితే, ఆవు కనపడిందంటే అరటిపళ్ళు కొనుక్కుంటాను నేను. ఏదో ఒకటి వాటిని అట్లా సేవించుకోవాలనే ఒక దృక్పథము మన లోపల ఉండటం. వీటి వల్ల మన మనుగడ ప్రశాంతంగా నడుస్తుంది. వాటితో సహజీవనం చేసేవాళ్ళం ఇదివరకు. అవునండి. ఆ ఆలోచనతోటి ఈ పండగని ఇలా చేసుకుంటాం. ఈ రోజున ఈ కనుమ నాడు గారెలు వండుకోవటము, తర్వాత ఈ పశువుల పండగ చేసుకోవటము, పశువుల పోటీలు కూడా పెడతారు. ఎడ్ల పందాలు పెట్టేవాళ్ళు ఇదివరకు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్నాయి. సరే, కోడి పందాలు లాంటి వ్యవహారం కూడా ఒకటి కనపడుతుంది. ఇది కొన్ని ప్రాంతాల్లో డబ్బున్న వారి ఆటగా కూడా పరిణమించి ఉంటుంది. వారి వారి ఛాయిస్ ప్రకారము. ఇందులో ఏంటంటే డబ్బు, పందాలు అంటే గ్యాంబ్లింగ్ లాంటిది. తర్వాత జీవహింస ఇప్పుడు మీరు మానేస్తే మాత్రం కోళ్ళు తినకుండా ఎందుకుంటారు? అంతేగా, ఆహారంగా ఉన్నాయి కదా అవి. ఈ పోటీ పెట్టడంలో జీవహింస కనపడుతోంది, కానీ అవి ఎలాగూ ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఆహారమే. ఇప్పుడు అవి ఆహారంగానే ఉన్నాయి. ఇందులో జరిగేటువంటి ఈ పోటీ ప్రక్రియ, ఈ పై పందాలు, డబ్బు గ్యాంబ్లింగ్ వల్ల ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. కానీ ఆటగా అయితే మా చిన్నప్పుడు కూడా మాకు పాలేళ్ళు కోడి పందాలు ఆడేవాళ్ళు. ఏదో పావలాలు 10 పైసలు ఉండేవి. ఇప్పుడు లక్షల్లో వచ్చింది అది. అవునండి. సరే, ఇక దాన్ని పక్కన పెడితే దానికోసమే ఊళ్ళో వెళ్తున్న వాళ్ళు బోళ్ళంత మంది ఉంటారు. అది ఎలాగూ నడుస్తూ ఉంటుంది. దాన్ని వదిలిపెట్టేయండి. కనుమ నాడు చక్కగా వండుకుని తింటాం, స్నేహితులకి చక్కగా భోజనం పెట్టడం. ఈ కనుమ పండగ నాడు రథం ముగ్గేసుకుంటాం వాకిళ్ళలో. మనము ధను సంక్రమణం నాడు మొదలుపెట్టిన పీటల ముగ్గుల్ని సంక్రాంతి పండగతోటి ఆపేసి కనుమ నాడు రథం ముగ్గేస్తారు. ఈ రథం మీద బలిచక్రవర్తి భూలోకంలోకి వస్తాడని, పాడి పంటలతోటి సస్యశ్యామలంగా ఉన్నటువంటి భూమిని అందరినీ చూసి మళ్ళీ పాతాళ ప్రవేశం చేస్తాడని చెప్తారు. అందుకని వాకిళ్ళు శుభ్రంగా ఉంచాలి. పండగ అయిపోయిందని మానేయకూడదు. ఈ రోజున రథం వేసి తూర్పు నుంచి పడమరకి ప్రయాణిస్తున్నట్టుగా రథాన్ని తాడుని వేసి, ఈ తాడుని అందిపుచ్చుకుని పక్క వాళ్ళ తాడు, పక్క వాళ్ళ రథం, దాన్ని అందిపుచ్చుకుని ఆ పక్క వాళ్ళ రథం చొప్పున ఇల్లన్నిటికీ రథాల ముగ్గులు వేస్తే ఈ రథం ఎక్కి ఆ రథం దిగుతూ బలిచక్రవర్తి ఒకప్పుడు భూసామ్రాజ్యానికి
చక్రవర్తి అయినటువంటి ఆయన వచ్చి మనని ఆశీర్వదిస్తాడు. మన పంటలు మరింతగా పండేలాగా ఆయన ఆశీర్వాదం మనకి లభిస్తుంది. కాబట్టి మన ప్రాంతం అంతా రథం ముగ్గేస్తారు. అంటే బలిచక్రవర్తి మనకే వస్తాడు. మరి బీహార్లో, మహారాష్ట్రలో వాళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ విధానాన్ని వాళ్ళు అవలంబిస్తారు. అంతే. మనం చేస్తాం కదా. ఈ బలిచక్రవర్తి ఈ రోజున కుక్కల్ని కానీ, కోతుల్ని కానీ, కోళ్ళని కానీ అదిలించకూడదు, అదిలించద్దు. ఆహారం బాగా ఇవ్వాలి. అన్నీ మన చుట్టుపక్కల ఉండేటువంటి పక్షులు, శునకాలు, మార్జాలాలు ఒకవేళ ఉంటే, కోళ్ళు, తర్వాత ఏమో ఎడ్లు, ఆవులు, గేదెలు, దూడలు అన్నిటికీ సమృద్ధిగా ఆహారం ఇచ్చి అవి ఆకలితో అలమటించి అరిచే లాంటి పరిస్థితిని కల్పించకూడదు. శుభ్రంగా పెట్టడము, నీళ్లు పెట్టడము. ఇది గనక చేస్తే బలిచక్రవర్తి సంతోషిస్తాడని, ఆయన ఆశీర్వాదం లభించి ఈ పంటలు మరింతగా పండి సస్య సమృద్ధి కలిగి మనకి ఆహారపు కొరత అలాంటివి ఈ ఏడాది రాకుండా ఉంటుందని మనం ఈ పని చేస్తాం. ఓకే. ఈ రథ ముగ్గులు వేసుకుంటాం. దీంతో పండగ హడావిడి ముగిసిపోతుంది. కనుమ నాడు ప్రయాణం చేయకూడదు, ముక్కనుమ నాడు కూడా చేయకూడదు అంటారు. ముక్కనుమ అంటే కనుమ నాటి మర్నాడు. దీనికి ఈజీ మెథడ్ నేను చెప్పా కదా. మీ బ్యాగులు తీసుకెళ్ళి ఎవరింట్లో ఉన్నా పెట్టుకోండి. ఆ బ్యాగ్ మీ ఇంటికి తేకుండా మీ ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్ పుచ్చుకుని అట్టించట్టే వెళ్ళండి. వెళ్ళలేకపోయిన పరిస్థితులు మరి ఒప్పవు కాబట్టి అవకాశం లేదు, ఏదేం అక్కర్లేదు మనకి. హాయిగా ఉండండి ఇంకో 2 రోజులు ఊళ్ళోనే హ్యాపీగా. పండగ హడావిడంతా ముగిసాక అప్పసలు, అరిసెలు అవి ఇవి ప్యాక్ చేసుకుని ఇంటి దారి పెడితే సరిపోతుంది. రైట్ రాము గారు, నమస్తే. నమస్తే.